ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారే తన చేతులతోని స్వయంగా 'వాషి ఓ వాషి' అని ఒక జపాన్ లిరికల్ సాంగ్ రాశాడు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా షేర్ చేస్తున్నారు. మరి నిజంగా ఆయనే రాశాడా? సో ఓజే సినిమా ఇప్పుడు మోస్ట్ హైప్డ్ సినిమా అనమాట. సెప్టెంబర్ 25th అయితే ఈ సినిమా విడుదలవుతుంది. సో ఈ సినిమాలో కొంత కథ జపాన్లో కూడా జరుగుతుందనమాట. ఎందుకంటే అతను ముంబైలో ఒక డాన్, అతని స్టోరీ, అతను మళ్ళీ తిరిగి వచ్చాడు. సో అతనికి జపాన్లో ఏం చేశాడు, అది ఫ్లాష్ బ్యాకా లేకపోతే ప్రెజెంటా, ఎక్కడ ఉన్నాడు ఓజీ అనేది అంతా కూడా ఒక స్టోరీ జరుగుతుంటుంది. సో ఆ కథ ప్రకారం కొంత జపాన్లో కూడా పోర్షన్ జరుగుతుందనమాట. అక్కడ తను కటానా పట్టుకుని దాంతో చేయాల్సిన యుద్ధాలు అన్నీ చేస్తూ ఉంటాడు. సో వాటికి బయట పవన్ కళ్యాణ్ గారు ట్రైనింగ్ కూడా అయ్యారనమాట. మరి ఈ సినిమాకి తగ్గట్టుగా పాటలు కూడా అదే విధంగా కొన్ని జపాన్ లిరిక్స్ వచ్చేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తయారు చేస్తున్నారు తమన్ గారు. సో మరి తాజాగా 'వాషి ఓ వాషి' అనే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. వాషి అంటే ఈగల్ అనమాట, అంటే మనం గ్రద్ద అంటాం కదా. సో దాన్ని జపాన్లో వాషి అంటారు. అంటే ఒక గ్రద్దతో పోలుస్తూ ఆ పాటను అయితే రాశారు, 'వాషి ఓ వాషి' అంటూ. సో అందులో ఆ వాషి అనే పదం, అలాగే మధ్యలో మెగా అనే ఒక పదం వస్తుంది. ఆ రెండు తప్ప లిటరల్లీ ఎవరికి కూడా మన తెలుగు వాళ్ళు చదువుకున్న వాళ్ళకైనా కూడా అవి సబ్ టైటిల్స్ లేకపోతే ఆ జపాన్ భాష అర్థం కాదనమాట. సో మరి ఆ లిరిక్స్ పవన్ కళ్యాణ్ గారు రాశారంటే అది మామూలు విషయం కాదు. దానిపైన ఎంత రీసెర్చ్ చేసి ఉంటే, అంటే ఎలివేషన్ ఉండాలి, ప్రతి పదం కూడా క్లారిటీగా ఉండాలి, అదంతా కూడా ఒక పాట రూపంలో ఉండాలి. అంటే సో ఆ పదాలన్నీ ఎత్తుక్కుని రావాలి. సో దాన్ని ఎక్కడ పట్టుకున్నారు, ఎవరు హెల్ప్ తీసుకుని అదంతా ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఏఐ ఉంది కాబట్టి గూగుల్ ద్వారానో ఏఐ ద్వారానో ఖచ్చితంగా ఆ పదాలను ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. బట్ దాన్నంతా ఒక ట్యూన్లోకి చేయడం కూడా తమన్ గారి గొప్పతనం అని చెప్పొచ్చు అనమాట. సో ఆ బీజిఎం కూడా అందరికీ ఎక్కేసేలాగా, ఇప్పుడు ఎందుకంటే అందరికీ కూడా మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ డాల్బీ కోసం కోరుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇలాంటి జపాన్ లిరిక్స్తో ఒక తెలుగు మ్యూజిక్ కొట్టారంటే మామూలు విషయం కాదనమాట. సో మరి ఈ సినిమాలో ఇంకెంతో జపాన్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెచ్చి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. సో ఆల్రెడీ సినిమా సెన్సార్ అయిపోయింది, యూబైఏ కూడా వచ్చిందనమాట. సో ఇంకా వరుసగా సినిమాలో క్యారెక్టర్లు, సినిమాలో బ్యాలెన్స్ ఉన్న పాటలు, రేపు ట్రైలర్ కూడా వస్తుంది. సో మరి 'వాషి ఓ వాషి' సాంగ్ మటుకు అందరికీ కూడా ఇన్స్టెంట్గా ఎక్కేసింది అనమాట. అందులో పవన్ కళ్యాణ్ గారు పాడటం, ఎప్పుడో 'కాటమరాయుడ', మళ్ళీ 'అజ్ఞాతవాసిలో' ఒక పాట, మన 'హరిహర వీరమల్లో' ఒక పాట, ఇలా ఆయన సినిమాలో ఒక పాట పాడారంటే కనుక ఖచ్చితంగా అది ఎంతో ఎనర్జీ తీసుకొస్తుంది ఫ్యాన్స్కి. అందులో పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఒక గంభీరంగా నవ్వుతూ, సో అంతా కూడా ఇదేదో చాలా గట్టిగా కొట్టేలా ఉన్నారు అనే విధంగా అయితే అందరు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారనమాట. మరి ఈ పాట ఇంకా థియేటర్లో ఎట్లా వస్తుంది? సో ఇప్పటికే విడుదలైన 3 పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇది కూడా 4వ పాట కింద వచ్చి ఆల్రెడీ ఇన్స్టెంట్ చాట్ బస్టర్ అయిపోయింది. మరి ఓజీలో 4 సాంగ్స్ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయిపోయాయని చెప్పొచ్చు. మరి ఇంకేమైనా పాటలు సర్ప్రైజ్ ఉంటాయా సినిమాలో, ఇంకెలా ఉండబోతుంది సినిమా అని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.